యంగ్ ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి ఎప్పుడు కూడా డిఫరెంట్ స్టోరీస్ తో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వీలున్న కథల్ని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో శివ కందుకూరి హీరోగా చాయ్ వాలా అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకటార్ పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన దర్శకత్వం వహించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అంటే ఛాయ్ అనేది ఏంటంటే మనకి బాధ కలిగినా ఛాయ్ తాగుతాము, ఆనందం వచ్చినా ఛాయ్ తాగుతాము, దుఃఖం వచ్చినా ఛాయ్ తాగుతాము. ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్. అందులో ఛాయ్ అంటే నాకు బాబురావు గారు తెలుసు, సృష్టి గారు ఆయనతో కూర్చుంటే ఎన్ని స్టోరీస్ అయినా రాయొచ్చు. అంటే ఈ క్లిప్పింగ్ చూస్తే ఐ థింక్ ఛాయ్ వాలా వుడ్ బి ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కింద స్టార్ట్ చేయడం మూవీలో. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. చాయ్ వాలా అంటే బాబురావు గారితో ఐ క్లోజ్లీ వర్క్ విత్ హిమ్. సో ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఐ స్మాల్ విలేజ్, అదే కాన్సెప్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అబ్బాయి హర్ష చాలా ప్యాషనేట్. లాస్ట్ ఎప్పుడు కలిసినా సరే ఏదో కనెక్ట్ అయ్యే మూవీ తీయాలని అని అంటూ ఉండేవాడు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. కానీ ఇంత ఎమోషనల్ కనెక్ట్ అంటే ఆ టైటిల్లోనే ఉంది, చాయ్ వాలా. అంటే ప్రతి ఫ్యామిలీకి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ డైలీ లైఫ్లో, కానీ ఫ్యామిలీ లైఫ్ కూడా కనెక్ట్ చేసే. మార్నింగ్ ఎవరితో ఫ్యామిలీతో కూర్చుని ఒక రెండు మాట్లాడుకోవాలి అంటే, డైలాగ్ ఓపెన్ చేయాలంటే ఫ్యామిలీతో కాఫీయా చాయ్. సో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫాదర్ అండ్ సన్. అండ్ తర్వాత ఇది ఒక గ్రేట్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ, ఎప్పుడైతే శ్రీనివాస్ గారు నాకు అప్రోచ్ అయ్యి చాయ్ వాలా మూవీ సాంగ్ లాంచ్ కెఫే నిలోఫర్ హైటెక్ సిటీలో చేయాలని ఉంది అని అడిగారు. కానీ అందరికీ తెలిసిందే నిలోఫర్లో క్రౌడ్ ఎలా ఉంటుందో. ఆ క్రౌడ్లో చేయలేమండి, చాలా కష్టమవుతుంది, మీరు ఎక్కడన్నా పెట్టండి, ఫాదర్ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పాను. ఆయనకు మూవీ అస్సలు చూడరు. నాకు తెలిసి షోలో ఎప్పుడో మూవీ చూశారు నాకు తెలిసి, ఎన్నో ఇయర్స్, 35-40 ఇయర్స్ బ్యాక్. డాడీకి చెప్పాను, డాడీ చాయ్ వాలా పేరు వస్తే బాగుంటుంది అంటే, చాయ్ వాలా అంటే వస్తా అని చెప్పారు. అందుకనే ఆ పేరు మీద ఇక్కడికి వచ్చారు, లేకపోతే మూవీస్ అసలే చూడరు అని. సో ఒక కొడుకు ఫుల్ మూవీస్ చూసేవాడు, ఫాదర్ అసలే మూవీ చూడరు. మీరు ఆయన మాట్లాడితే చూస్తారు చాయ్ వాలా ఎంత ప్యాషన్ ఉందో. చాయ్ వాలా ఫస్ట్ షో చూస్తా అంటున్నారు. ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ గ్రూప్ కాబట్టి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. కొంచెం డిలే చేసినా, లేకపోతే వేరియస్ వర్షన్స్ టైం పట్టినా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్. ఐ మీన్ యుల్ రీచ్ బిగ్ హైట్స్. ఎందుకంటే నీకున్నంత పేషెన్స్ నేను రీసెంట్ కాలంలో ఎవరి దగ్గర చూడలే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ గారు అసలు ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ప్రొడ్యూసర్ అండి. అంటే క్రియేటివ్ కాల్ కంప్లీట్గా మాకు వదిలిపెట్టారు. సాంగ్స్, మ్యూజిక్ ఎలా చేయాలి, ఆయన ఎలా వస్తుంది ఎప్పుడు అడిగేవారు కాదు. సాంగ్ విన్న తర్వాత హీ వుడ్ హ్యావ్ ఆల్ ద లవ్ అనమాట. చాలా చాలా హ్యాపీ టు బీ వర్కింగ్ ఇన్ అ ప్రొడక్షన్ లైక్ దిస్. ఫస్ట్ ఈ సినిమా మాకందరికీ, అంటే మాలో డైరెక్టర్ ప్రమోద్ కానీ నాకు కానీ డెబ్యూ ఫిలిం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాయ్తో ఎలా స్టార్ట్ అవుతుందో ఫ్రెష్గా, ఈ సినిమా మా లైఫ్లలో కూడా ఈ ఛాయ్ వాలా సినిమా అలా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ రాజీవ్ సార్కి, కసిరెడ్డికి, అండ్ శ్రీనివాస్ గారికి, శివ బ్రోకి, అండ్ హీరోయిన్ తేజుకి థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సపోర్టివ్. అండ్ వెంకట్ గారికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ లేకున్నా మేము ఏం అడిగినా అది ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రమోద్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ గారికి, పవన్ ఎడిటర్ సురేష్ గారికి, ప్రశాంత్ బ్రోకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజీవ్ సార్ డైలాగ్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ ఇక్కడేదో ఇక్కడేదో చెయ్యాలి అని చెప్పి, సో యాజ్ అ మెంటర్ బాగా యూనో హీ కైండ్ ఆఫ్ బ్రాట్ అవుట్ మై టాలెంట్ అనుకోవచ్చు ఈ ఫిలింకి. అండ్ శ్రీనివాస్ సార్, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ కమింగ్ టు ద సాంగ్, ప్రశాంత్ బ్రో, యూ ఆర్ లైక్ క్రేజీ, చాలా బాగా చేశారు. అండ్ సురేష్ గారు, హీఈస్ లైక్ అంటే సూపర్ ఫాస్ట్ లిరిసిస్ట్ అండి. ఇప్పుడు దాకా నేను అంత ఫాస్ట్ లిరిసిస్ట్ని చూడలేదు. సో అండ్ సుప్రియ గారు అండ్ క్రాంతి బ్రో, ఆ సెట్లో ఆ పడిన కేవాస్ అంతా క్రాంతి బ్రోకే తెలుసు. వాచ్ చేసి
చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇది చాయ్ వాలా ఈజ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. దెర్ ఈజ్ నో అదర్ థింగ్స్ ఇన్ మూవీ, జస్ట్ ఇట్స్ ఏ ఫ్యామిలీ డ్రామా. సో మేము ఏం చెప్పాలనుకున్నామో యాజ్ ఎ చాయ్ వాలా in movie. So according to story, we came this title, Chai Wala is a beautiful and emotional, ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. రైటర్ నాకు వాక్చాతుర్యం ఎక్కువ అని అభిమాని అన్నాడు, కానీ స్టేజ్ల మీద ఎక్కువ చాతుర్యం చూపిస్తే ప్రమాదాలు వస్తున్నాయి ఈ మధ్య. సో ఐ విల్ బి వెరీ క్వైట్ అండ్ సబ్జ్యూట్. సో ప్రమోద్ నాకు హర్ష, నాకు చాలా ఇష్టం అబ్బాయి అంటే. ఫస్ట్ టైం ఎందుకు ఇష్టమో కారణం ఇప్పుడు చెప్తాను. నాకు ఇంత నేరేషన్ ఎవరు ఇవ్వలేదు, మనంతా చిన్న చిన్న ఎంగేజ్మెంట్ పాత్రలు కదా. సో ఇంత మంచి నేరేషన్ ఇచ్చి కథ అంతా చెప్పి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో నాకు హీరో శివాకి నేను బయట బాబాయ్ అవుతాను, సినిమాలో కూడా బాబాయ్ వేషం వేశాను. అందువల్ల కెమిస్ట్రీ కుదిరింది అనొచ్చు అనకూడదు, ఆడగాళ్ళకి మొగాళ్ళకి కుదురుతుంది అంటారు కెమిస్ట్రీ. సో అలా పేరున చెప్తే ఈ సినిమా అనుకోకుండా అలా కుదిరింది. అటువంటి దానికి ఇవాళ ఒక గెస్ట్గా ఇవాళ బాబురావు గారు రావడం ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఒక టీ స్టాల్ రన్ చేస్తూ చిన్న స్కేల్ నుంచి పైదాకా తీసుకొచ్చి ఒక టీని అందరికీ, నీలోఫర్ టీ అంటే అందరికీ పరిచయం, అటువంటి వ్యక్తి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఆయన సినిమాలు పెద్దగా చూడరు. ఆయన్ని ఈ మధ్యనే వెరీ రీసెంట్లీ నేను ప్రైడ్ ఆఫ్ తెలంగాణ జ్యూరీ మెంబర్, నేను సజెస్ట్ చేసి ఆయనకి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఇవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ, 6 months క్రితమే. ఇచ్చినప్పుడు ఆయనకి ఇందాక నేను గుర్తు చేసే వాళ్ళ అబ్బాయికి లాస్ట్ టైం, సార్ మిమ్మల్ని ఎక్కడ చూసాడు, నేనే జ్యూరీ మెంబర్ లాస్ట్ టైం అవార్డు ఇచ్చాం మీకు, బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో అటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు మనం కలిసాం. అన్ని విధాలు అనుకోకుండా ఈ సినిమా బాగా కుదిరింది. అలాగే సుప్రియ గారు ఆర్ట్ వర్క్ చాలా బాగా చేశారు. సార్ ఒక చాయ్ వాలాగా చాలా బాగా చేశారు సార్. అండ్ యూ ట్రూలీ చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది సార్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ కసిరెడ్డి గారు, బ్రో థ్యాంక్ యూ బ్రో, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు, ఇప్పటికీ ఇస్తున్నందుకు, ఎప్పటికీ కావాలి. అండ్ శ్రీనివాస్ గారు, ఈ ఫిలింలో చాలా మంచి రోల్ చేశారు, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. అండ్ కమింగ్ టు మా మెయిన్ క్యాండిడేట్ మా వెంకట్ గారు, ప్రొడ్యూసర్ గారు, సార్ థ్యాంక్ యూ సార్. ఇన్నేళ్ళు నాకు సపోర్ట్ చేసి ఇన్నేళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే అది ఓన్లీ మీ వల్లే. వెరీ ఫాస్ట్, ఆ ఫాస్ట్నెస్లో కూడా చాలా ఎఫెక్టివ్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన డిఓపి. ఈ మధ్యకాలంలో నేను క్రాంతి పేరు 1-2 చోట్ల నేనే, సార్ ఆ పలానా డిఓపి ఉన్నాడు, ఆయన వాడండి బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాను కూడా. అంత ఇష్టడైపోయాడు. సో క్రాంతి, నీకు త్వరలో మేము కాకుండా మిగతా వాళ్ళు కూడా వస్తాయి. వచ్చినప్పుడు నేను ఎలాగే చెప్పానో, సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు రాజీవ్ కనకాల్ అని, పెట్టుకోండి అని, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఓకే. సో క్రాంతి నిజంగా చాలా బాగా చేసావు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ఆయన ఎప్పుడూ నాకు వినపడడం తప్ప కనపడలేదు. చివర్లో తప్ప, అంటే యూఎస్లో ఉన్నాడు ఆయన, సో చివర్లో తప్ప ఆయన కనపడలేదు. కాసిరెడ్డి గారు కానీ లేకపోతే రాజీవ్ గారు కానీ. అండ్ సో నేను ఇందాక అన్నట్టు ఇది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం అండి, సింపుల్ ఫిలిం, బట్ డెఫినెట్గా మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ అయితే తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. February 6th ఈ ఫిలింని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరందరూ థియేటర్స్కి వచ్చి మా అందరినీ బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశాము. ఇట్స్ నాట్ అ సెలబ్రేటరీ లౌడ్ సాంగ్ కాదు, ఇట్స్ ఎ రిలేటబుల్ సాంగ్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫీల్ అయ్యే, ఒక ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యే ఒక సాంగ్ లాంటిది. సో ఇలాంటి సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడినందుకు కాలభైరవకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అలాగే ఈ ఒక్క సాంగే కాకుండా ఈ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ విహారీ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన సురేష్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో మా వేరే టెక్నీషియన్స్ అందరి గురించి, మా కాస్ట్ అండ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్గా ముందు రాబోయే ఈవెంట్స్లో నేను మాట్లాడతాను.